వెల్లంపల్లి ఎమ్మెల్యేపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గు అవుతుందంటూ అలాంటి వ్యక్తిని కేసీఆర్ పక్కన ఎలా కూర్చోబెట్టుకుంటున్నాడు అంటూ సెటైర్లు వేశారు. దుర్గం చిన్నయ్యనో దుర్బుద్ధి చిన్నయ్యనో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఏ అరాచకం చూసినా బీఆర్ఎస్ నాయకులు ఉంటున్నారని, ఇంతకుముందు రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వచ్చేవని, కానీ ఇప్పుడు అత్యాచారం కేసులో కూడా బీఆర్ఎస్ నేతలు ఉంటున్నారంటూ విమర్శించారు రేవంత్ రెడ్డి. వాళ్ళ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పరీక్షలన్నిటిని కూడా వాయిదా వేసి ఈ సన్నాసులందరినీ కూడా తక్షణమే తొలగించి అర్హులైన కొత్త సభ్యులను నియమించడం ద్వారా ఈ పరీక్షలను నిర్వహించాలి. నిజమైన అర్హులైన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ఊరుకునేదే లేదు. హైకోర్టులో కొట్లాడతాం, వీధుల్లో కొట్లాడతాం, రేపు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతాం. ఈడీ సిబిఐ ద్వారా అందరి నేరగాళ్లను లోపలేపిస్తాం. ఈ ప్రశ్నాపత్రాల కుంభకోణానికి కేటీఆరే కారణము. కేటీఆర్ ధనదాహము స్వార్థమే ఈ రోజు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ. దీనికి కేటీఆర్ బాధ్యత వహించాలి. కేటీఆర్ ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా. ఈ నియామకాలను ప్రభుత్వం తప్పుపట్టింది. తక్షణమే ప్రభుత్వం ఆ సభ్యులందరినీ కూడా తొలగించి పారదర్శకంగా కొత్త సభ్యుల నియామకం చైర్మన్ ను నియమించాలి. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నా ప్రశ్నాపత్రాలు లీక్ అయిన చైర్మన్ సభ్యులు ఒక్క క్షణం కూడా కొనసాగడానికి అర్హత లేదు. ఇది నేరమయం. మళ్ళీ నిర్వహించే పరీక్షలు కూడా భద్రంగా ఉంటాయి. ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా నమ్మకం లేదు. అందుకే చైర్మన్ ను